థర్డ్ పాయింట్కి వచ్చినట్లయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా చూడండి, ఐబీ నూతన డైరెక్టర్ థర్డ్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మహేష్ దీక్షిత్ ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్గా నియమితులయ్యారనమాట. సో ఇందులో భాగం ఏంటంటే ఒకసారి చూడండి, ఏపీ క్యాడర్కు చెందినటువంటి 1993 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి మహేష్ దీక్షిత్ భారత నిఘ్న సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్గా నియమితులయ్యారండి. సో మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి. అయితే ఎవరు మరి అపాయింట్మెంట్ చేశారని అడిగితే మాత్రం ప్రధాని అధ్యక్షతన పనిచేసే నియామకాల క్యాబినెట్ కమిటీ ఏసీసీ ఆయన నియామకానికి ఏం చేసింది, ఆమోదం తెలపడం జరిగిందండి. సో మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ప్రధాన అధ్యక్షతన పనిచేసే నియామకాల క్యాబినెట్ కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపిందండి. సో మరి అంతకుముందు ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరై ఉండొచ్చు చూడండి, ప్రస్తుత డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ తాపాన్ కుమార్ డేకా స్థానంలో ఆయన బాధ్యత చేపట్టనున్నారు. ఎవరు అంటే మీరు మహేష్ దీక్షిత్ అంటే ప్రమాణ స్వీకారం చేయనున్నారనమాట, అంటే పదవి బాధ్యత చేపట్టనున్నారు. సో దీంతో పాటు మీరు ఒకటి ఏంటంటే ఐబీ కాబట్టి ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది అతి పురాతనమైన సంస్థ అన్నమాట. సో ఈ ఐబీ అనేది 1887లో ప్రారంభించబడింది, అంటే ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుందండి, ఢిల్లీలో ఉందండి. ఎందుకంటే ఇది కరెంట్ ఇష్యూస్ కాబట్టి మనం ఒకసారి చరిత్ర కూడా చూడాలి కాబట్టి దాని యొక్క హిస్టరీని చెప్పుకోవడం జరిగింది. అంటే 1887లో స్థాపించడం జరిగింది అండ్ ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా అతి పురాతనమైనటువంటి సంస్థ ఐబీ అండి. సో ఇది థర్డ్ టాపిక్ సంబంధించిన అంశం అండి. సో నెక్స్ట్ వెళ్దాం చూడండి, క్లినికల్ ఎస్టాబ్లిష్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ అండి. చట్టం 2020 అనేది సవరణ చేశారండి. దీనివల్ల ఉపయోగం ఏంటి ఒకసారి చూద్దాం రండి. సో ఇది రావడానికి అవకాశం ఉంటుందండి క్వశ్చన్స్కి. చూడండి, కేంద్ర ప్రభుత్వం అయినటువంటి జన్ విశ్వాస్ సంస్కరణలో భాగంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ అండ్ చట్టం 2010 అండి. సో ఇక్కడ ఏమంటుందంటే క్లినికల్ ఎస్టాబ్లిష్ అండ్ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్ చట్టం 2020లో కీలక మార్పులను చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ కేంద్ర ప్రభుత్వం కీలక సవరణ చేసిన తర్వాత ఈ సవరణ 2026 జూన్ 22 నుంచి అమల్లోకి వచ్చేసిందండి. 2000 అంటే మీకు ఎప్పుడు అమల్లోకి వచ్చింది, కొత్త చట్టం సవరించిన తర్వాత ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చెప్పేసి అడుగుతారండి. అడిగినప్పుడు ఏం చేయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2026 అండ్ జూన్ 22 అమల్లోకి వచ్చింది. అయితే మరి దీని యొక్క లక్ష్యం ఏమై ఉంటుంది, అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఎందుకు సవరణ చేయవలసి వచ్చింది ఒకసారి చూడండి. చిన్నపాటి పరిపాలనను ఉల్లంఘనకు జైలు శిక్షను తొలగించి దానిని పెనాల్టీగా మార్చారండి. చూడండి ఇక్కడ మెయిన్ అండి, ఇది ఒక్కటి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం 2010లో దానిలో చిన్నపాటి పరిపాలన ఉల్లంఘనకు జైలు శిక్షను తొలగించి ఏం చేశారండి, పెనాల్టీగా మార్చారు. అంటే పెనాల్టీ అనేది కట్టవలసిగా ఉంటుందన్నమాట. సో మరి దీని లక్ష్యం ఏదై ఉంటుందండి అంటే దీని లక్ష్యం చూడండి, దీని ద్వారా ఆరోగ్య రంగంలో వ్యాపారం సౌలభ్యంగా సాగుతుందండి. వ్యాపారం అనేది సౌలభ్యంగా సాగే అవకాశం ఉంటుంది. దాన్నే మనం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి అన్నామండి. సో అదేవిధంగా విశ్వాస ఆధారిత పరిపాలన అంటే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ని ప్రోత్సహించడం ఈ సంస్కరణ యొక్క ముఖ్య లక్షణం అండి. సో మరి ఇక్కడ చూడండి, ఒకటి ఆరోగ్య రంగంలో పరిపాలన సౌలభ్యంగా సాగుతుందన్నారు, అలాగే విశ్వాస ఆధారిత పరిపాలన అని చెప్పేసి వాటిని ప్రోత్సహించడం అని చెప్పారు. మరి దీనికి సంబంధించిన చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, సెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. చూడండి, నేరపూరిత శిక్ష రద్దు అండి. నేరపూరిత శిక్ష అనేది రద్దు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయంటే 40 and 43 and 46లను కింద ఉన్న చిన్నపాటి అంటే వీటిలో ఉన్నటువంటివి ఏవైతే ఈ సెక్షన్లో ఉన్నటువంటి వాటిని చిన్నపాటి విధానపరమైన లోపాలకు జరిమానా విధించడం జరిగినది. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వాటిని సవరించి చిన్నపాటి జరిమానాను అంటే వేయడం జరిగిందండి. సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్లో మహేష్ దీక్షిత్ ఐబీ డైరెక్టర్గా ఎన్నికయ్యారు అండ్ ఫోర్త్ ఆప్షన్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం 2010కి సవరణ అనేది జరిగింది. సో ఇది మన కరెంట్ అఫైర్స్. ఇలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.